హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ గురుజీ. గుడ్ ఈవినింగ్. వర్ణన బాగుంది గురుజీ. నువ్వు అడగాలి, నేను చెప్పాలి. అడుగు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు? ఎందుకు కనిపించట్లేదు? ఏమైంది? ఎలక్షన్స్కి ముందు ఆయన చేసిన హడావుడి ఏంది? అధికారంలోకి రాగానే ఆయన చేసిన హడావుడి ఏంది? అసలు ఈ మధ్య కాలంలో కనపడకుండా పోవటానికి గల కారణం ఏంది? అసలు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు దెన్ ఇప్పుడు అంటే ఏం చెప్తారు? అంతర్జాతీయ రాజకీయాల నుంచి దేశ రాజకీయాలకు వచ్చి ఇప్పుడు లోకల్ పాలిటిక్స్కి వచ్చాం. సామాన్యుడి పర్సనల్ ఎనీవో నువ్వు అడగడం తప్పులేదు, ప్రజలకు తెలియాలి కదా. గురుజీ, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయి వాళ్ళ వ్యూహంలో పడిపోయి ఏం చేయాలో తెలియక అష్ట దిగ్బంధనంలో ఉండిపోయి ఎవరికి కనపడకుండా ఎక్కడికో విడిపోయి సోనన్ సోపోత్ అనుకో. అందుకని మంచి ఎక్కడ కనపడుతున్నా. ఓకే, సరే, ఎలక్షన్స్ ముందు ఆయన మాట్లాడింది కూడా జనాలు ఇస్తూనే ఉంటాయి. ఎన్ని అవతాలు గుర్తు చేద్దాం. గురుజీ, చంపేస్తా, పొడి చేస్తా, నరాలు లాగేస్తా, పీక మీద కాలేసి కొట్టుతా, పీగులు పీకుతా, పాతాళానికి తొక్కేస్తా, రైట్ జగన్ ఇది కదా టెక్నాలజీ. 21 100% స్ట్రైక్ రేట్. మరి ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే మౌన వ్రతము ఉన్నాడు ప్రయాణం. బీజేపీ వాళ్ళ చక్ర జనరల్ గా అది లేడీస్ ఏదో చేస్తారు. మళ్ళీ ఇప్పుడు పెద్ద ప్రశ్న. నువ్వు నా చేత పవన్ కళ్యాణ్ గారు మగవాడు కాదు అని అనిపిద్దామని. చిచ్చి, నా ఉద్దేశం అది కాదు. మీరు చెప్పిన వ్రతానికి సంబంధించి చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు జనరల్ గా మౌనంతో మహిళలు చేస్తారు. జెంట్స్ కూడా చాలా మంది చేస్తారు. అదేది సినిమాలో చూడలేదే. బీజేపీ వాళ్ళ చక్ర బంధంలో ఇరిగిపోయాడు. ఓకే, ఎటు పోలేని పరిస్థితి, ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకు అసలు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? బీజేపీతో స్నేహం చేస్తే అలాంటి పరిస్థితులు వస్తాయా? ఎవరికైనా వస్తాయి. ఓకే, మిర్చి అంటే సామాన్యమైన మనిషి అనుకున్నామేంటి? పేగులు లెక్క పెట్టే మనిషి. ఓకే, నుంచి స్ట్రాటజీ అంతా ఆయన నడుపుతాడు. మోడీ గారికి ఏమో నువ్వు ఇలా మాట్లాడరా బాబు, మాట్లాడండి బాబు అని చెప్తాడు. ఆయన ఏమో మాట్లాడుతుంటాడు. 90 లక్షల కోట్లు తెస్తా, టుకుడే గ్యాంగ్, దేశ ద్రోహి, అర్బన్ నక్సలైట్ అని చెప్పి ఆయన చేత మాట్లాడిస్తాడు. ఈయన మటుకు ఏమి మాట్లాడు. ఓకే, ఇది గత 6 నెలలుగా మౌనంగా జరుగుతున్నటువంటి వ్యవహారం. తిరుపతిలో లడ్డు వ్యవహారం దగ్గర నుంచి మొదలుపెట్టి చూస్తున్నాను నేను. ఇక్కడ బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి తొక్కిసలాట, చనిపోవడము, ఈయనేమో సనాతన ధర్మాన్ని భుజాన్ని ఎత్తుకోవడము, పైనుంచి కిందకి మెట్లు కడగడము, సంఘ సమాచారం ఇవన్నీ చూసాం కదా. జనాలు చూశారు పాపం పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఏం చేశాడంటే స్ట్రాటజీ మార్చాడు. ఆ మార్చిన స్ట్రాటజీ ఏంటంటే మౌన వ్రతం. ఓకే, పాపం మోడీ గారు మాట్లాడున్నాడు కానీ అమిత్ షా గారు గట్టిగానే క్లాస్ పీకినట్టు. బీజేపీ వాళ్ళ వ్యవహారం ఎట్లా ఉంటుందంటే, ఆ మధ్య మోడీ గారు అమరావతి పునఃప్రారంభోత్సవ పనుల కోసం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్ ఇచ్చారు సార్. అంటే అర్థమైంది అంటే ఏంది, దాని మీనింగ్ ఏంది? నువ్వు పిల్లం ఉన్నాడుకురా బాబు, ఏంది నీ సంగతి సమాచారం, వాడు కూర్చోని అర్థం. ఆయన స్థాయేమో ప్రధానమంత్రి గారు, ఈయన స్థాయేమో డిప్యూటీ సీఎం. చాక్లెట్ ఇవ్వడం ఏంది నాకు అర్థం కాలేదు. అంటే పిల్లోడు బాబు, నువ్వు ఇంకా చాలా ఎదగాలి అని చెప్పి చెప్పాడన్నమాట. అది పవన్ కళ్యాణ్కి అర్థమయ్యాను. ఓకే, నీ 1,00,000 పుస్తకాలు చదివితే మనకి ఏం లాభం, ఉపయోగం లేదు కదా. ఆయన ఎక్కడ పుట్టాడో ఆయన తెలియదు. బాపట్ల పోయి నేను ఏడబుట్టా అంటాడు, నెల్లూరు పోయి నేను ఏడబుట్టా అంటాడు, అమలాపురం పోయి నేను ఏడబుట్టా అంటాడు, నరసాపురంలో నేను ఏడబుట్టా అంటాడు. ఆయన ఏడబుట్టాడో ఆయన తెలియదు. ఆయన క్వాలిఫికేషన్ ఏందో ఆయన తెలియదు. బైపీసీ, ఎంపీసీ, సిఈసీ, హెచ్ఈసీ అన్నీ చేశానంటాడు. ఏ దిక్కుమాలిన వ్యవహారం వదిలే స్వామి అన్నీ ఎందుకు. ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటి అంటే, 2-3 ముక్కలాగానే చెప్పాలంటే ఎక్కువ టైం జనాలు ఈయన అంత ఓపిక ఉండదు.
బీజేపీ వాళ్ళ చక్రబంధంలో ఇరుక్కుపోయాడు. ఓకే. మోడీ చేతిలో కాదు, అమిత్ షా చేతిలో అడ్డంగా ఇరుక్కుపోయాడు. ఓకే. ఎటు పోలేనటువంటి పరిస్థితి, ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, ఓకే. ఎవరికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. ఇటు కార్యకర్తలకు సమాధానం చెప్పలేడు, చంద్రబాబు నాయుడికి సమాధానం చెప్పలేడు, అమిత్ షా దగ్గర ఏమో మాట్లాడలేడు. స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే బీజేపీ వాళ్ళది, నార్త్ ఇండియాలో ఉత్తర భారతదేశంలో మెజారిటీ మనకే ఉన్నాయి, వెస్ట్ బెంగాల్లో కూడా పర్వాలేదు, అస్సాము మేఘాలయాలో కూడా పర్వాలేదు, ఒక్క దక్షిణ భారతదేశంలోనే మనం ఏమీ చేయలేకపోతున్నాము. తెలంగాణ కొంతవరకు పర్వాలేదు, తమిళనాడులో ప్రయత్నించాము కానీ కుదరలేదు, కర్ణాటకలో ఒకసారి వచ్చాము కానీ తర్వాత రాలేకపోయాం కదా. ఇది వ్యవస్థ, ఇది వాస్తవం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారికి 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 వచ్చాయి కాబట్టి పవన్ కళ్యాణ్ని అడ్డం పెట్టుకొని చిన్నంగా ఆయన దుబ్బి కొంత టైం తీసుకొని ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పాగా వేయాలి అనేటువంటిది వాళ్ళ ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఓకే, సరే, వాళ్ళ ఉద్దేశం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇక్కడ నాకు చిన్న డౌట్ ఒకటి వచ్చింది, ఒక బ్రేక్ వేయొచ్చా? 100% స్ట్రైక్ రేటు, 21 స్థానాల్లో నిలబడితే 21 స్థానాలు గెలిచారు, 2 ఎంపీలు నిలబెడితే 2 ఎంపీలు గెలిచారు. ఓవరాల్గా కూటమి 93% విట్టింగ్ రేట్తో 164 స్థానాల్లో గెలుపొందింది. ఆ తర్వాత అందరూ ఈవీఎంలు మేనేజ్ చేశారు, లేకపోతే ఇన్ని ఓట్లు ఎలా వస్తాయి, ఈ పోలైన ఓట్లకి కౌంట్ అయిన ఓట్లకి 40 లక్షల తేడా ఉందని ఇప్పటికీ కొంతమంది ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతూనే ఉన్నారు. నిన్నగాక మొన్న సుప్రీంకోర్టుకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అంటే, సారీ మేము తప్పు చేసాం, మమ్మల్ని క్షమించండి. నేను లాస్ట్ ఇయర్ జూన్ 4వ తారీఖు జూలై అనుకుంటాను రిజల్ట్స్ వచ్చింది కానీ కనీసం 10 దాని మీద వీడియోలు బోర్డు మీద వేసి చూపించాము, బోర్డు మీద రాసి చూపించాము కదా. సాఫ్ట్వేర్ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, ఎలా రాస్తారు, మొత్తం చూపించాము. ఇప్పుడు అది ఎందుకు జనాల్లోకి వెళ్ళదో తెలియదు. ఒకసారి ఆ వీడియో లింక్స్ పెట్టి చూసుకుంటారు. బీజేపీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఎస్పెషల్లీ అమిత్ షా గారు ఉద్దేశం, మీకు 21 వచ్చినాయి కదయా, ఒక 20 మందిని లాగు టీడీపీ వాళ్ళని, తర్వాత ఒక 10 మందిని లాగు, ఇంకో 15 మందిని లాగు, నయానో భయానో లాగు, ఆశ పెట్టి లాగు, డబ్బులు ఇస్తానని చెప్పు, పదవులు ఇస్తానని చెప్పు, ఏదో విధంగా అప్పుడు కాస్త లాగు. బీజేపీ వాళ్ళకి ఎప్పుడు పాలించాలని ఉంటారు, తొందరపడరు, మంచి టైం కోసం వెయిట్ చేస్తారు, చాలా లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉంటుంది అక్కడ. గుర్తుపెట్టుకోవాలి ప్రజలు. ఆ స్ట్రాటజీలో ఒక భాగంగా పవన్ కళ్యాణ్ని అష్టదిగ్బంధనం చేశాడు. ఒక 20 మందిని లాగు, తర్వాత ఒక 10 మందిని, 15 మందిని లాగు, మ్యాక్సిమం ఒక 80 మందిని లాగు. 80 + 21 101 అయితే కానీ నీకు జగన్మోహన్ రెడ్డి ఎదిగో మనం సపోర్ట్ చేస్తాడు. ఉన్నది 11గా, 101 + 11 112 చాలు. అదేంటండి అట్ట సంగతి సమాచారము, చంద్రబాబు నాయుడు సంగతి ఆయన సంగతి నేను చూసుకుంటాను నువ్వు, కానీ చంద్రబాబు నాయుడు ఎవడు ఆయన నమ్మేది? ప్రపంచంలో ఎవడు నమ్మలేదు చంద్రబాబు నాయుడు. ఆయనకయ్యి ఆయన అవసరం వచ్చి అధికారం కోసం, ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావడానికి, ఆయన కొడుకులు చీఫ్ మినిస్టర్ చేయడానికి సంగతి సమాచారం అని చెప్పి ఏదో చేస్తుంటాడు. కానీ చంద్రబాబు నాయుడిని మేము నమ్ముతాం అనుకుంటాం ఏంటి? చంద్రబాబు నాయుడు హైలీ అన్బిలీవబుల్, అన్ప్రిడిక్టబుల్ పర్సనాలిటీ ఆన్ దిస్ ఎర్త్. నమ్మదగ్గ వ్యక్తి కాదు. ఇది బీజేపీ మనోగతమా లేదంటే? బీజేపీ మనోగతమే. లాస్ట్ టైం కూడా 3 రోజులు పడిగాపులు కాస్తే కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదుగా. బీజేపీ వాళ్ళకి అసలు తెలుగుదేశం కలవడం అనేది ఇష్టమే లేదు. నేను ఎలక్షన్స్ ముందు కూడా ఇదే చెప్పాను. మరి దేనికి కలిశారు అనేసి అంటే, చంద్రబాబు నాయుడికి టెక్నాలజీ కాస్త తెలుసు కాబట్టి ఏదో ఈవీఎంలు అంటున్నాడు, మేనేజ్ చేద్దాం అంటున్నాడు కాబట్టి మనకి ఎందుకు వచ్చిన బాధ, వాడికి ఉపయోగంతో చేసుకుంటాడులే అన్న ఉద్దేశంతో కలిశారు. వాళ్ళకు కూడాను మెజారిటీ తగ్గుతుందన్న సంగతి తెలుసు బాగా, అందుకని గెలిచారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దక్షిణ భారతదేశంలో పాగా వేయడానికి కోసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ పావన్ చేస్తున్నాడు, ఉపయోగించుకుంటున్నారు. డబ్బులు కావాలా నీకు?
ఎప్పుడు బాగా దాని గురించి ముఖ్యమంత్రి నువ్వు గ్యారంటీగా అవుతావు, నీ కార్యకర్తలనే చూసుకునే బాధ్యత నాది, నిన్ను నమ్ముకునే వాళ్ళ సంగతి మేము చూసుకుంటావా, నీకెందుకు టొబాకో బోర్డు అని అయ్యని ఈయన పాడు పచ్చిపత్రులు ఉంటాయని మేము చూస్తాం. నువ్వు ముందుకు 20 మంది లాగు, చిన్నగా లాక్కుంటురా, ఒక సంవత్సరంలోనో 6 నెలల్లోనో 80 + 21 101, జగన్మోహన్ రెడ్డి 11, ఎనీహో మనం సపోర్ట్ చేస్తాడు. అన్ని కలిపి ఎంతని 111 112 101 + 11 112. అవుతావు కదా. కానీ నీకెందుకు కాదు, ఏమీ మాట్లాడబాక సైలెంట్గా ఉండు. 6 సిక్స్ ప్యాక్ గురించి కానీ, రెడ్ పుస్తకాన్ని గురించి కానీ, ఏది గురించి మాట్లాడబాక. చంద్రబాబు నాయుడు సార్ మాకు తెలియదు అనుకుంటున్నాం, ఏంది ఎంత అనుభవం అనుకుంటున్నాం మాకు. ఈ పని చేయదు, ఏమి మాట్లాడబాక. ఆయన ఏం చేసినా కానీ అని చెప్పి అంటా ఉండి నీకెందుకు, వెనక నుంచి మేము చూసుకుంటాగా. ఓకే, ఇంత స్ట్రాటజీ ఉందంటారు దీని వెనకాల. అమిత్ షాని అండర్ ఎస్టిమేట్ చేయబాక. వాళ్ళిద్దరు కలిసే స్ట్రాటజీ ఒకటే. నేనేమో వెనక నుంచి నడిపిస్తా, అన్ని సంగతులు చూసుకుంటా, అదేదో ఎలక్షన్ బాండ్స్ అని అవన్నీ ఇవన్నీ పేరు పెట్టి డబ్బులు నేను సంపాదిస్తా. ఓకే, నువ్వేమో మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడుతుంటూ నేను వెనక నుంచి చేస్తుంటా. ఓకే, ఉత్తరప్రదేశ్లో సక్సెస్ అయ్యావా లేదా, వెస్ట్ బెంగాల్లో సీట్లు బాగానే వచ్చినాయి కదా, కర్ణాటకలో ఒకసారి సక్సెస్ అయ్యాం కదా, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ వాళ్ళకి ఓట్లు ఎక్కువ వచ్చినా కానీ సీట్లు మనకే ఎక్కువ వచ్చాయి కదా. ఏందా మోడీ నువ్వు వెళ్ళాడు, నువ్వు మంచి మాటగారి, నువ్వు మాట్లాడలేను కానీ నువ్వేమో మాట్లాడుతున్నావు, నేను చేస్తుంటా. ఈ పని అని చిన్నగా పవన్ కళ్యాణ్ పిలిచారు. అందుకని పవన్ కళ్యాణ్ ఇప్పుడు సైలెంట్గా అయిపోయాడు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు అమరావతిలో ఉంటాడు, ఎప్పుడు హైదరాబాద్లో ఉంటాడు, ఎప్పుడు ఫామ్ హౌస్లో ఉంటాడు, ఎప్పుడు ఢిల్లీ వెళ్తాడు కూడా ఎవరికి చెప్పడం. చెప్తే మళ్ళీ రాజకీయాలు లీక్ అయిపోతాయి కదా. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 4 తెలుగు టీవీ ఛానల్స్ ప్రధానంగా ఎవరు, పాండ్స్ పౌడర్ కొట్టుకునేటువంటి మహా టీవీ, నేను ఆర్ఈసి ఇంజనీరింగ్ కాలేజీలో 2005లో ఎంటెక్ చేశానన్నటువంటి సాంబశివరావు నిజంగా ఎవరు చెక్కలోడు అనుకోవాలో పిచ్చోడు అనుకోవాలో అదే తెలియదు కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ పరిమాణం అంటాడా, జీవీ రెడ్డి పెద్ద పోటుగాడు అంటాడు. 2 సార్లు ఎంపీ చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెక్కలోడా కనపడ్డా. నీకు నాకే మెసేజ్ పెట్టాడు సోమయ్య, కావాలంటే చూపిస్తాను జనాలకి. ఇప్పుడు ఆ మూర్తి ఉన్నాడంటే ఈ పెళ్లి లేదు, పెటాకు లేదు, సంసారం లేదు, పాడు లేదు, పచ్చిపత్తి లేదు, గడ్డ ఇట్ట అనుకుంటావు, మొక్క ఇటుక పిలుస్తా అమరావతి అంటాడు. ఏదో ఈ పాడి పచ్చిపత్తులు పెటాకు. వీళ్ళిద్దరు ఒక బాబుది, వీళ్ళిద్దరు తోడు ఆ రామోజీరావు గారు. సరే చనిపోయాడు అనుకో, ఎక్కువ మాట్లాడుకోకూడదు. వీళ్ళిద్దరు కాబట్టి ఏవిఆర్ రాధాకృష్ణమూర్తి, ఆయన ముట్టిగడు కూడా ఆయన చేత కాదు. ఇంక వదిలే బాగా ఇంతలని చెప్పేసి నేను దాని మీద వీడియోలు కూడా చేశాను కదా. పవన్ కళ్యాణ్ మౌనవ్రతము ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ అమిత్ షా. ఓకే, నువ్వు ఈ పని చేయి చాలు, నువ్వేం చేయబాక. మిగిలినంతా మేము చూసుకుంటాం కదా, డబ్బులు మేము చూసుకుంటాం, పదవులు మేము చూసుకుంటాము. 5 సంవత్సరం నువ్వు ముఖ్యమంత్రిని చేసే బాధ్యత మాది, నువ్వు ఈ పని చేయి. ఓకే, ఏ రాష్ట్రానికో తెలియదు, ఆంధ్రప్రదేశ్కే ముఖ్యమంత్రి. ఓకే, అట్టండి చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు తీసి పక్కన చంద్రబాబు నాయుడు నాకు చెప్తావు. ఇది చంద్రబాబు నాయుడు అయితే కళ్ళు తగిలిపోతే కుప్పి వెళ్తాడు వెళ్తాడు, అయితే నువ్వేంది ఆయన పెట్టుకుంటావు. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ మౌనవ్రతం ఎందుకు అంటే అమిత్ షా గారి స్ట్రాటజీ. ఓకే, చూడు ఒక 5-6 నెలలు అదే జరుగుతుంది. జనాభా లెక్కలు కుల ప్రాతిపదిక మీద 2027 జమిలీ ఎలక్షన్స్ ఇవన్నీ ఏంది, ఇంకా 2 ఏళ్ళు టైం ఉంది కదా. బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ ఎప్పుడు అలాగే ఉంటుంది, లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉంటుంది. ఫైన్ మార్నింగ్ టక్మని చెప్పి చేయాలి సంగతి అనుకోదు. కర్ణాటకలో వాళ్ళు అధికారంలోకి రావడానికి ఎన్నాళ్ళు పట్టింది అనుకున్నాం, ఆల్మోస్ట్ 60 సంవత్సరాలు పైన పట్టింది. తెలంగాణలో కొంచెం బెటర్గా ఉన్నారు కానీ నాట్ 100% సక్సెస్ఫుల్. కానీ ఆంధ్రప్రదేశ్లో మటుకు గ్యారంటీగా ఒక సక్సెస్ఫుల్ ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంగతి ఏమిటంటే నువ్వు గ్యారంటీ అడుగుతావుగా, ఏమీ ప్రాబ్లం ఉన్నాయి. ఓకే, వాళ్ళకి 50% వీళ్ళకి 50% సీట్లు వచ్చినాయి కానీ ఏమీ ప్రాబ్లం. పవన్ కళ్యాణ్ పక్కకి లాగి బీజేపీ పవన్ కళ్యాణ్ పార్టీ ఏదైతే ఉందో అది కూడా బీజేపీలో మెర్జీ చేసేసి
కలిపేసి ఒక 80 సీట్లు కనుక తెచ్చుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక 30-40 కనుక వచ్చినాయి అంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అంటే బీజేపీ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసినట్టే లెక్క. ఓకే. ఏం ప్రాబ్లం ప్రజల్లో కూడా ఇప్పుడు చాలా తేడా వచ్చింది. ఒక్క విషయం చెప్తాను నేను నీకు అమర్, ఎంత మాత్రం గుర్తుందో నాకు తెలియదు కానీ 1996లోను 98లోను కాకినాడలో బీజేపీ వాళ్ళు మీటింగ్ పెట్టారు. ఒక రాష్ట్రము ఒక ఓటు 2 రాష్ట్రాలు జరిగిందా లేదా? ఎంత టైం పట్టింది నీకు జరగడానికి? 1996 దగ్గర నుంచి 2014 వరకు అంటే ఇంచుమించు 18 ఏళ్ళు పట్టిందా లేదా? అలా ఓపిక వెయిట్ చేస్తారయ్యా. ఢిల్లీలో మనకు సామెత ఉంటుంది, గోరికాడిని అక్కడ కాసు కూర్చున్నాడని. అది చేస్తారు తొందరపడు. ఓకే. అదే విధంగా తెలంగాణలో లేకపోతే ఆయన ఎవరైనా గెలిచాడు చూడు, రేవంత్ రెడ్డి నిలబడ్డాడు, కేసీఆర్ నిలబడ్డాడు, వాళ్ళిద్దరినే కాదని చెప్పి బీజేపీ ఆయన గెలిచాడు. రామిరెడ్డి ఏదో ఉండారు, రామచంద్రారెడ్డి కామారెడ్డి అంటున్నారు, కామారెడ్డి ఆయనే గెలిచాడు. అలా చాలా ఓపికగా ఉంటారు. కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎప్పుడు కూడా బయటికి రాదు. ఓకే. ప్రతి రాజకీయ పార్టీకి కూడాను మంచి చెడు రెండు ఉంటాయి. మోడీ గారినే తీసుకో, పహల్గామ్లో అటాక్ జరిగింది, 15 రోజులు ఏం చేస్తున్నారు, గడుదులుగా వస్తున్నారా, ఏం చేస్తున్నారు, సంఘ సమాచారం నీలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అడుగుతారు. నేనేమో కూల్గా కామ్గా చెప్తాను, పిచ్చుకున్నాడు కాకున్నావు నువ్వు, వాళ్ళు చేశారని ఇమీడియట్గా మనం చేస్తే ఎట్టున్నాయా, దానికి ప్రిపరేషన్ ఇంకా ఉంటుంది, కొట్టే దెబ్బ సాగు దెబ్బ కొట్టాలి కాబట్టి 15 రోజులు టైం తీసుకున్నారు. 7, 8, 9, 10 4 రోజులు అంటే సింధూర్ 3 జరిగిందనుకో, పాకిస్తాన్ ఏంటో ఉండదు. అదే ఇప్పుడు ఇరాన్ ఇరాక్ యుద్ధంలో కనుక అనుకుంటున్నారే, ఇరాన్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇజ్రాయెల్ దేశం అనేది ఉండకూడదు అనుకుంటున్నారు. ఇజ్రాయెల్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళ చేతిలో కనుక అణ్వాయుధాలు కనుక ఉన్నట్టయితే ప్రపంచానికి ఇబ్బంది వాళ్ళు అనుకుంటున్నారు. నేను గ్లోబల్ పాలిటిక్స్ చెప్పినట్టు చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ఇది లోకల్ పాలిటిక్స్. చంద్రబాబు నాయుడిని గద్దె దింపాలి అంటే ఎలా దింపాలి? పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని చేస్తారు. ఓకే. కానీ ఇంకా ఇంతకంటే ఎక్కువ చెప్పుకోవడం అనవసరం. చూడు 5-6 నెలలు ఏం జరుగుతుంది. అందుకని పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఎందుకున్నాడంటే ఇందుకే ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి చూసుకుంటే ఎలక్షన్స్కి బిఫోర్ ఆయన చేసిన కామెంట్లు కావచ్చు, సూపర్ 6 హామీలకు సంబంధించి కావచ్చు, రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించి కావచ్చు, లేదు సంక్షేమ పథకాలు ఎక్కువ జగన్మోహన్ రెడ్డి కంటే కాస్త ఎక్కువ ఇస్తాం తప్ప మేము ఎక్కడ తగ్గించమో, పథకాలు ఎక్కడ ఆపము అనేటువంటి కామెంట్లు కూడా చేసి ఈరోజు రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్రం వేరే పరిస్థితిలో ఉంది, అనేక హామీలు ఇచ్చాము, చూస్తే ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, చూస్తే భయం వేస్తుంది అనేటువంటి కామెంట్లు చేస్తూ ఫైనల్గా అన్నీ ఇచ్చేసాము, ఇంకేమీ ఇవ్వాల్సినవి లేవు, ఎవరైనా ఇంకా సూపర్ 6 పరిస్థితి ఏంది అని అడిగితే వాళ్ళ నాలుక మందం, ఆ మందం ఉన్నటువంటి నాలుకలను కట్ చేసి పడేస్తాము అనేటువంటి కామెంట్లు చేస్తున్నారు. ఏం సార్ అసలు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చేసినటువంటి కామెంట్లు, ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి కామెంట్లు ఏం చెప్తారు? ఇందులో పెద్ద చెప్పుకునేది ఏముండదు అమ్మా, మామూలు షరా మామూలే కదా. ద లెజెండ్ ఎన్టీ రామారావు గారిని అధికారం కోసం వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి ఏమైనా చేస్తాడు. ఆశ్చర్యపడాల్సిన పని ఉంది, ఏమీ ఆశ్చర్యపడాల్సిన పని ఉంది. ఏమైనా చేస్తాడు. ఈవీఎంని మేనేజ్ చేస్తాడు, ప్రోగ్రాంలను రాయిస్తాడు, జడ్జిల్ని కొంటాడు, కేసుని బెంచ్ మీదకి రానియడు, ఏమైనా చేస్తాడు ఆయన. కానీ ఎంతకాలం చేస్తాడు? సాగినంతకాలం చేస్తాడు అంతే. బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడిని 100% నమ్ముతారు అనుకుంటున్నాం ఏంటి? అక్కడ ఉన్నది ఎవరు? అమిత్ షా. ఆవులిట్టి పేగు లెక్క పెట్టే మనిషి చంద్రబాబు నాయుడు నమ్ముతాడు అనుకున్నాం ఏంటి? అవసరానికి వాడుకుందామని చెప్పి అమిత్ షా అనుకుంటాడు, నేను చాలా తెలియగలను అని చెప్పి చంద్రబాబు నాయుడు అనుకుంటాడు అంతే. అందుకంటే ఏముండదు. వీళ్ళిద్దరి మధ్యలో ఏంటంటే పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని బీజేపీ వాళ్ళు చేయాల్సినది చేస్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్ ఏమో మన చిన్నబాబు ఏమో పిచ్చోళ్ళు చూసినట్టు చూస్తాడు. ఈ ఎట్ట కుదురుతుంది? ఎదురే పని కాదు. ఇవన్నీ కూడాను జనాలు పబ్లిక్ అంతా కూడాను చాలా నిశ్చితంగా పరిశీలిస్తానే ఉంటారు. అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో 5% కూడా చేయడు. ఇది జనానికి తెలిసిందే. అసలు వెంకటేశ్వర యూనివర్సిటీ వాడు ఆయనకి ఎకనామిక్స్ డిగ్రీ ఎట్టిచ్చారో నాకు అర్థం కాదు స్వామి. నిజంగా ఆయనకి డిగ్రీ ఇవ్వడం అట్నే ఉంది. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వాడు మన చిన్నబాబుకి ఏమో డిగ్రీ ఇవ్వడం అట్నే ఉంది. ఎట్లా చేస్తారు ఏందో నాకు
పెద్ద బిలియన్ డాలర్కి వచ్చిన అనమాట నాకు. ఓకే. ఎకనామిషన్ అంటాడు, బిల్ గేట్స్ గెలిచాను అంటాడు, హైటెక్ సిటీ నేనే కట్టాను అంటాడు. మరి ఇప్పుడు అశ్వత్థామ హత కుజరహ అన్నట్టు ఏదైనా ఒక అబద్ధం ఆడితే పర్లేదు, కానీ చెప్పేది ప్రతి ఒక్కటి అబద్ధం ఆడితే అట్ట మరి న్యాయంగా చెప్పు. సరే నేనే కట్టానని చెప్తే అదొక అమలు జరగడానికి అవకాశమే లేదన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అయినా కానీ ఏంటంటే ఎలక్షన్లో గెలవడానికి కోసం చెప్పేశాడు. ప్రజలు మోసపోయారు. మళ్ళీ చెప్తున్నా, ప్రజలు మోసపోయారు. అప్పటికి కూడా గెలవడం అనుమానంతో ఈవీఎంను కూడా మ్యానిపులేట్ చేశారు. ఓకే. ఇంకా అసలు ఈవీఎంను నువ్వు మ్యానిపులేట్ చేస్తే ఎలక్షన్ పెట్టడం ఎందుకు? జనరల్ గా అది నిన్నటి వరకు ఒక ఆరోపణ. నిన్న ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషనే సారీ చెప్పిన తర్వాత అది నిజమైనటువంటి రుజువులు అందరూ నమ్మాల్సిన పరిస్థితికి వచ్చింది. రామాయణం అంతా అయిన రాముడికి చేత ఏమైందని నేను సంవత్సరం కింద నుంచి చెప్తున్నాను కదా స్వామి, అంత ముందు నుంచి కూడా చెప్పా. వీవీప్యాట్లని 50% లెక్క పెట్టండి అని 2019లో ఆయనే సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యాడు. 50% లెక్క పెట్టమన్నాడు బాబు, ఆయనే కేసు పెట్టాడు అని కూడా చెప్పారు. ఇంకా అంతకంటే ఏం కావాలి ఎవిడెన్స్? మరి ఈవీఎంలను మేనేజ్ చేయకుండా బీజేపీ వాళ్ళకి 240 కూడా రావు. వాస్తవం ఇది, నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నాం మనం. ఓకే. తెలుగుదేశంలో కూడా ఉంది. మరి కేకే సర్వే 21 సీట్స్ అని చెప్పి ఆయన చెప్పాడు కదా, ఏదో ఫ్లూక్లో వదిలింది. కానీ ఇప్పుడు ప్రజల నాడి పట్టుకోవడం అనేటువంటిది కష్టమే. కానీ ఒక 5%, 10% డిఫరెన్స్లో ఎవరైనా చెప్పగలరుగా. 2004వ సంవత్సరం నుంచి చూస్తున్నాను. 2004వ సంవత్సరంలో నేనే యాక్చువల్గా ఆదిలాబాద్, మహబూబ్ నగర్, 2 ఎక్స్ట్రీమ్ డిస్ట్రిక్ట్స్ తెలంగాణ, గుంటూరు, కృష్ణ, కడప, నా సొంత డబ్బులతోటి నేను సర్వే చేసి రాజశేఖర రెడ్డి గారికి 7వ తారీఖు మే 2014 డేట్తో సహా చెప్తున్నాను నేను. అసెంబ్లీలోనే ఆయనకి ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, మీకు 150 తక్కువ రావన్నా గ్యారంటీగా వస్తాయన్నా అంటే, ఏంది రా ఎట్ట చెప్పగలుగుతున్నాను అని అంటే, మా బ్రదర్స్ క్లాస్మేట్లే ఆయన ఇప్పటికాదు. ఏదన్నా నేను సర్వే చేశాను, నేను సమాచారం అంటే ఏమాత్రం ఖర్చు అయింది ఏంది అన్నాడు. వద్దులేండి అన్న, ఇప్పుడు ఆ ఖర్చులు గీర్చుల సంగతి ఎందుకు, సంగతి సమాచారం, మీరు గెలవడం అయితే గ్యారంటీ 150 తక్కువ రావు ఇది నాయకు అని చెప్పినటువంటి రోజుల్లోనే ప్రజలు ఎంత తెలివిగల వాళ్ళంటే, నువ్వు ఎన్ని రకాలుగా తిప్పి అడిగినా కానీ సమాధానం రావడం కష్టం. కానీ ఎక్కడ అవుతాడైతే దొరికిపోతారుగా, అంతే కదా. వాడు ఎంత ప్రొఫెషనలిస్ట్గా దొంగ అయినా సరే ఎక్కడ అవుతాడు, దొరికిపోతాడా లేదా, అట్లా దొరికిపోయేవాడు. బేసికల్లీ ఐఎమ్ ఆల్సో బీయింగ్ ఏ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటర్ అండ్ ఆల్, చార్టెడ్ అకౌంటెంట్ అండ్ ఆల్. ఈ రకంగా అడిగితే ఈ రకంగా చెప్తారు, ఈ రకంగా అడిగితే చెప్తారు కూడా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు విషయంకి వస్తే ఏంటంటే, నేను చాలా తెలియగలను, పెద్ద పోటు కానీ మన కానీ అనుకుంటాడండి. కానీ ఆయన తెలివితేటలు అనేది ప్రజల ముందు పనికిరావు. ఏదో ఫ్లూక్లో గెలిచాడు, ఈవీఎంను మేనేజ్ చేసి గెలిచాడు కానీ, లేకపోతే మనం గెలిచేవాడు కాదు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి 40% వచ్చినాయి కదబ్బా. ల్యాండ్ సర్వే అన్నావు, అది తప్పు, మీ భూములన్నీ లాగేసుకొని ఆయన భారతీయ పేరు మీద ఆయన పేరు మీద పెట్టుకుంటాడు అన్నావు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా పాలసీ అది, నువ్వు చేసి తీరాల్సిందే. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు ఆ పని, చేస్తున్నారు కదా ఆల్రెడీ. మరి ఆ పని ఎప్పుడో మొదలుపెట్టారుగా, దాన్ని క్రిటిసైజ్ చేసినట్టు నువ్వే ఇప్పుడు నువ్వు ఆ పని చేస్తున్నావు. నువ్వు 3 సిలిండర్లు ఇస్తానన్నావు, ఒకటి ఇచ్చావు. 20,000 రూపాయలు అన్నావు, ఇచ్చింది లేదు, వచ్చింది లేదు. అమ్మకు 100 అన్నావు, మొన్న ఏదో ఇచ్చావు. ఒక్కటి కూడా సరిగా చేయలేదు కదా. 4,000 రూపాయల పెన్షన్ తప్ప ఏమీ సరిగా చేయలేము. చెయ్యలేము అన్న సంగతి చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు. కానీ ఎందుకు చెప్పాడంటే, గెలవాలి కాబట్టి చెప్పాడు. ప్రజలు మోసపోయారు. ఇంకొక 2-3 నెలల్లో ఎలక్షన్లు పెట్టమని చెప్పు, ఏం జరుగుతుందో చూద్దాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చింది, ఓకే, సందేహం లేదు. మళ్ళీ అమరావతిని ఎత్తి కూడా ఏంది స్వామి, నాకు అర్థం కాదు. పని పాట లేని పని అయితే అక్కడ నువ్వు మల్టీ స్టోరీ బిల్డింగ్స్ కట్టలేవు. సెక్రటేరియట్ 50 ఫ్లోర్లు అంట, ఎడ కుదురుతుంది అది? 10 అడుగులు అవుతే నీకు అక్కడ నీళ్లు పడతాయి. ఫౌండేషన్ ఎట్టేస్తావు? పైగా దానికి కూడా నేను రాఫ్ట్ ఫౌండేషన్ వేస్తా అంటాడు కేసీఆర్ గారు. అందుకే వీడియోలో చెప్పాడు, రాఫ్ట్ ఫౌండేషన్ అంటే ఏంది సంగతి సమాచారం. ఈయన జిఎస్టీ మీటింగ్లో కానీ, ప్లానింగ్ కమిషన్ మీటింగ్లో కానీ చంద్రబాబు నాయుడిని చూసి మిగిలిన రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ ఎంత నవ్వులాటగా తీసుకుంటారంటే, కేసీఆర్ గారి వీడియోలు పెట్టు. మా క్లాస్మేట్ ఉన్నాడబ్బా, మోతుపల్లి నరసింహన్ అని, 5 సార్లు ఎమ్మెల్యే టీడీపీ తరఫునే. గవర్నర్ చేస్తా అని చెప్పి పాపం చెప్పాడు, చేసింది లేదు, వచ్చింది లేదు. ఇప్పుడు అదే మోతుపల్లి నరసింహారావు అడుగు ఏం చెప్తాడు? అమ్మ నా ఊతులు తెరుతాడు.
బుచ్చయ్య చౌదరి లాంటి వ్యక్తికి స్పీకర్ లాంటి పదవి ఇచ్చి గౌరవించాలా లేదా ప్రజలు విజ్ఞప్తి చేద్దాం. కానీ ప్రజలు అన్నీ కూడా గమనిస్తూనే ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు వ్యవహారం ఏంటి అంటే మోడీకి అమిత్ షాకి పక్కాగా తెలుసు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంత మేరకు ఏ విధంగా తొక్కాలో తొక్కుతారు. చెప్పే కదా నేను నీకు ఆల్రెడీ. తొందరపడరు, అవకాశం కోసం ఎదురు చూస్తారు, ఆ అవకాశం కోసం చూస్తున్నారు. లాస్ట్ టైం ఏం చేసావు నువ్వు? 2014లోనేమో కలిసి పోటీ చేసావు, అంతకు ముందేమో అమరావతిని తిట్టావు. 2014లో కలిసి పోటీ చేసావు. 2018 వచ్చేసరికి మళ్ళీ బ్లాక్ డ్రెస్ వేసుకొని కూర్చొని అమరావతిని తిట్టావు. అవునా కదా? మరి ఎట్లా నమ్ముతారు నిన్ను? మోడీ గారికి అమిత్ షా గారికి చంద్రబాబు నాయుడు మీద 10% నమ్మకం మాత్రమే ఉంటుంది, కానీ అంతకు మించి ఉండదు. ఓకే, మిగిలిన 90% నమ్మకం అనేది పవన్ కళ్యాణ్ మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో పవన్ కళ్యాణ్ పిల్లోడు కింద లెక్క. ఓకే, ఎట్ట కావాలంటే అట్లా మౌల్డ్ చేసుకుంటారు. అందుకే ఉన్నాను. లాస్ట్ మంత్ ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్ ఇచ్చారు, ఇందాక మాట్లాడుకున్నాము. చాక్లెట్ మళ్ళీ ఇవాళ పిల్లడు బాబు నువ్వు ఇంకా చాలా నేర్చుకోవాలి. సరే, ఓకే, నేర్చుకోవాలి, నువ్వు పిల్లడు అని చెప్పి ఆయనకి చెప్పారు, అయిపోయింది. ఇవాళ వైజాగ్ కి ఇంటర్నేషనల్ యోగా డేకి వచ్చారు. వైజాగ్ లో ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా లోకేష్ గారిని ఆకాశానికి ఎత్తేసినంత పని చేశారు ఎవరు? ప్రధానమంత్రి గారు. అవునా? విచిత్రం ఏముంది? అలా ఎత్తేయడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే వెనక నుంచి వెన్నుపోటు పొడవడానికి సిద్ధపడుతున్నారని అర్థం. లోకేష్ పిచ్చుకున్నాడు తెలియదు కాబట్టి ఆయన ఏదో ఎత్తేసారని అనుకుంటాడు. ఏమో ఎత్తేస్తాడు. ఢిల్లీ పోయిన తర్వాత ఏమో అమిత్ షా ఇక్కడ దేకులే ఉదారంటాడు. ఎందుకంటే ఈయనేమో పొగుడుతుంటాడు, ఆయన ఏమో స్ట్రాటజీలో ఆయన చేస్తుంటాడు వెనక నుంచి వెన్నుపోటు కోసం. వీళ్ళు నేర్పించిందే కదప్పా, తప్పే. లోకేష్ పెద్ద తెలియగలను అనుకున్నామేంది, ఏదో సత్యమూడు ఫీజు కట్టారు, అబ్దుల్ కలాం గారు రికమెండ్ చేశారు కాబట్టి సీట్ వచ్చింది, కానీ స్టాన్ఫోర్డ్ సీట్ వచ్చింది కానీ లేదా ఆయనకి స్టాన్ఫోర్డ్ సీట్ రావడం ఏంటండి. బ్రహ్మిణి పాపం 1000 times బెటర్ దాన్ దిస్ బాయ్. ఓకే, ఐఎమ్ సారీ టు సే దిస్ గుడ్ బాయ్. ఆయనకి ఒక బాయ్ ఉన్నాడు అనుకో, దట్స్ ద డిఫరెంట్ థింగ్. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిపోవాలి, ఆయన కొడుకుని చీఫ్ మినిస్టర్ చేయాలి, ఇంకా దేశం రాష్ట్రం అంతా కూడా మేమే పరిపాలించాలి. అది కుదిరేది కాదు, సచ్చేది కాదు, ఇంకా రాసిన ఇచ్చండి. నారా లోకేష్ గారి గురించి పవన్ కళ్యాణ్ ని గట్టిగా మోడీ గారు పట్టుకోలేదు, కానీ అమిత్ షా గారు గట్టిగా పట్టుకున్నారు. నిలుపుగా, నిదానంగా, మెత్తగా, అదే మన తెలుగులో అంటారే తడిగుడ్డతో గొంతుకోయడం అని ఆ పని చేస్తారు. ఓకే, ఇది ఎంతకాలంలో జరుగుతుంది? మేబీ ఒక 6 months జరగచ్చు. మరి తర్వాత ఏమవుతుంది? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇప్పటికే మనిషికి పవన్ కళ్యాణ్లో ఆయన మాట తీరులో కానీ దాంట్లో కానీ చాలా మార్పు వచ్చింది. చూసాను నేను ఆ తిరుపతి లడ్డు వ్యవహారం దగ్గర నుంచి చాలా మార్పు వచ్చింది. అది కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే మనిషిలో మార్పు వచ్చింది అని తెలిసిందో అమిత్ షా గారు లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో కాలం గడిచే కొద్దీ చిన్నగా పవన్ కళ్యాణ్ లాగేసి ఏమక్కర్లేదు, పవన్ కళ్యాణ్ నువ్వు ముఖ్యమంత్రి అవుతున్నావు, 1 year లోపల నువ్వు ఈ పని చెయ్యి, డబ్బుల గురించి ఆలోచించబాక, మాటల గురించి ఆలోచించబాక, చేసే బాధ్యత. मैं बोल रहा हूँ ना पवन जी, अरे मैं हूँ ना आपके पीछे, आप कर दे भाई, आप मुख्यमंत्री बन जाएगी, बहुत भरोसा है, मैं भरोसा दे रहा हूँ. రైట్ సార్, నారా లోకేష్ గారి గురించి మాట్లాడుకుంటే నారా లోకేష్ గారు రెడ్ బుక్ ఏం చెప్తారు? రెడ్ బుక్ లేదు, పోడు లేదు, పచ్చిపది లేదు, తీసేవా పిల్లమున్నాడు. రెడ్ బుక్ లేదు, పోడలేదు, తీసి ఏదైనా రెడ్ బుక్ ఇంత సింపుల్ గా తీసేస్తారా సార్? 3 శాఖలకు మంత్రి, అనఫిషియల్ గా సీఎం. అరే బొట్టించేవాడు నావాడైతే ఎక్కడ కూర్చుంటే పంచపక్ష పరమాణాలు వస్తాయి నీకు. ఓకే, ఏంది దానికి కావాల్సింది? రెడ్ పుస్తకం లేదు, గిడ్డు పుస్తకం లేదు, బాగా ఏదో పాపం కదా. మనిషి లావుగా ఉంటాడు, నత్తిగా ఉంటాడు, నత్తి కాబట్టి తెలుగు రాదు కాబట్టి ఏదో ప్రశాంతి అత్త అంటాడు. ప్రశాంతత అంటానికి బదులు ప్రశాంతి అత్త అంటాడు. లైట్గా తీసుకో. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది, నేను ఆల్రెడీ చెప్పాను. రోజు బ్రాహ్మణి వెనక ఇంటికి బాగానే బాబారెడ్డి దెబ్బలు కొట్టుతాయి, ఏమో మనకైతే తెలియదు, కానీ చేయబట్టి ఆ మాత్రంలోనే, కానీ లేకపోతే ఇంకా రెచ్చిపోయి మాట్లాడతారు. తీసే బాగా లోకేష్ సరే, ఎర్ర పుస్తకం సరే, బాగా కేర్స్ మై సార్.
పిల్లోడా బాబు తీసి 99 పైసలకి ఎకరం వీడిపోయిందా చెప్పు, అంతకంటే పిచ్చి పని ఇంకోటి ఉండదా చెప్పు. టాటా వాళ్ళు తీసుకుంటారు అనుకుంటాం ఇది. అక్కడ గజం ₹1,00,000 ఉంటుందండి. మీరు ఇన్సెంటివ్స్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇచ్చారు కాబట్టి మినిమం 50,000 60,000 మేము ఇచ్చి తీసుకుంటామండి అంటారు. కానీ ఏదో 99 పైసలకి ఎకరం ఇచ్చినా టాటా వాళ్ళు తీసుకోరు. డోంట్ అండర్ ఎస్టిమేట్ టాటాస్. టాటాస్ ఏంటంటే చాలా ప్రొఫెషనలిస్ట్గా ఉంటారు. దేశంలో టాటాస్ బిర్లాస్ ఇద్దరు కూడా చాలా ప్రొఫెషనలిస్ట్గా ఉంటారు. బిర్లాస్ అంతా కూడా ఎవరు ఆదిత్య కుమార్ మంగళం బిర్లా ఈజ్ ఆల్సో చార్టర్డ్ అకౌంటెంట్, ఇన్స్టిట్యూట్ ర్యాంక్ హోల్డర్. ఐ స్పోక్ టు హిమ్ వన్స్ ఆర్ ట్వైస్. ఆంధ్ర సిమెంట్స్ కి సంబంధించిన వ్యవహారంలో ఐ స్పోక్ టు హిమ్ ఇన్ పర్సన్. చాలా మంచి వ్యక్తి, చాలా ఎక్సలెంట్ పర్సనాలిటీ. టాటాస్ కూడా అంతే. 99 పైసలు ఇయ్యంగానే వాళ్ళు సంఘాలు కూర్చొని తీసుకుంటారు అనుకుంటున్నామేంది. దే డోంట్ డూ ఇట్. ఇప్పుడు కూడా ఎక్కడ ఒక కామెంట్ చేయలేదు దాని గురించి. నీ చెప్తాడు కదా, యూ టేక్ ఇట్ గ్రాంటెడ్. అక్కడ ₹1,00,000 గజం ఉందట, మాకు మార్కెట్ వ్యవహారంలో మీ సేకరించిన ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉంది. ఇన్సెంటివ్స్ అనేటువంటిది మీరు మాకు ఏమీ ఇవ్వాల్సిన పని లేదు. గజం ₹50,000 చొప్పున మాకు 6 ఎకరాలు 5 ఎకరాలు ఇవ్వండి చాలు, మేము ఇండస్ట్రీ పెడతాము, 12,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందని చెప్తారు. కానీ 99 పైసలు కూడా తీసుకో. ఏమనుకుంటాం ఆయన టాటాస్ అంటే అడ్డగోలు చేస్తారనుకుంటున్నాం ఏంటి? చేయరు వాళ్ళు. దే డోంట్ డూ ఇట్ నెవర్. చాలా సిస్టమేటిక్గా చాలా పద్ధతిగా ఉంటారు వాళ్ళు. టాటాస్కి ఉన్నంత ప్రిన్సిపల్స్ నిజంగా ఇండియాలో చాలా తక్కువ కన్సర్న్స్ ఉంటాయి. ఓకే, బిర్లా వాళ్ళకు ఉంటుంది, రేమండ్స్ వాళ్ళకు ఉంటుంది, టీవీఎస్ గ్రూప్ వాళ్ళకు ఉంటుంది, దాంట్లో వాళ్ళకు ఉంటుంది. కానీ అందరికీ ఉండదు. దయచేసి అంబానీని అదానీని కూడా కంపేర్ చేయకూడదు. దయచేసి అడగకూడదు. వద్దులేండి, టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకని అవసరం. కానీ ఏంటంటే ఇది స్ట్రాటజీ, బీజేపీ స్ట్రాటజీ. చంద్రబాబు నాయుడు గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆయన ఏదో అరిసి సంఘటన వద్దని చాలా. ఎందుకు నీకు నేను ఒక వీడియో చూపిస్తాను, ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారు ఆయనే మోడీని గురించి ఏమన్నాడు అనేటువంటిది ఇదిగో ఈ వీడియోలో నేను వినిపిస్తాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిగ్గు కూడా లేకుండా అదేదో నాకు ఏ నియమం అంటాడు. సిగ్గున్నాయనకు సిగ్గు లబ్ధ ఒక స్థానం ఏ గౌరవం లేని వ్యక్తి. చాలా నా జీవితంలో చాలా మంది వ్యక్తులు చూస్తారు. కానీ గ్రామంలో ఉండే చిన్న కార్యకర్త ఈ నరేంద్ర మోడీ కంటే 1000 times బెటర్ తమ్ముళ్ళు. అదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిగ్గు కూడా లేకుండా అదేదో నాకు ఏ నియమం అంటాడు. సిగ్గున్నాయనకు సిగ్గు లబ్ధ ఒక స్థానం ఏ గౌరవం లేని వ్యక్తి. చాలా నా జీవితంలో చాలా మంది వ్యక్తులు చూస్తారు. కానీ గ్రామంలో ఉండే చిన్న కార్యకర్త ఈ నరేంద్ర మోడీ కంటే. కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు సార్ వైజాగ్లో, అది సంగతి. రికార్డులు సృష్టించడంలో మోడీ గారిని మించిన వ్యక్తి ఇండియాలో వేరే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి మోడీ గారి గురించి ఈరోజు మాట్లాడిన వైజాగ్లో చంద్రబాబు గారు. అందుకే జుట్టు పట్టుకుంటాడు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటాడు. మమతా బెనర్జీ లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెగాసి సాఫ్ట్వేర్ గురించి చెప్పాడు ఈ మహానుభావుడు. స్టేజ్ మీద మైక్ లాగేసుకుందా ఆమె చెప్పింది. ఆయన పెగాసి సాఫ్ట్వేర్ అనేది ఇజ్రాయెల్ వాళ్ళు తయారు చేసింది. ఆ చంద్రబాబు నాయుడు గారు ఆ ఏపీ వెంకటేశ్వరరావు ఏదో కొనామని చెప్పి చూస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మేమైతే తీసుకోవాలండి అని చెప్పి ఏకంగా అసెంబ్లీలో చెప్పిందామా. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలో చెప్పిందామా. రికార్డు తీస్తే తెలుస్తుంది. ఇంకేం కావాలి అంతకంటే. రైట్ సార్, బాగుంది. కూటమికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారి గురించి మాట్లాడుకుందాం. ప్రతిపక్షానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే రీసెంట్గా ఆయన పర్యటనలు చూస్తున్నాము. ఆయన ఎక్కడికి వెళ్ళినా వస్తున్నటువంటి జనాదరణ చూస్తున్నాము. ప్రజలు వస్తున్న విధానం చూసి వీళ్ళు పర్మిషన్లు లేవంటూ, లేదంటే మధ్యలోనే వేరే టీడీపీ కార్యకర్తలను పెట్టించి పోలీసుల మీద రాళ్ళేసి కొట్టించి ఏదో లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కావచ్చు కొన్ని సంఘటనలు ఇటువంటి జరుగుతున్నాయి. ఫైనల్గా అవి అయిపోయిన తర్వాత ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలు చేశారో వాళ్ళు టీడీపీకి సంబంధించిన వాళ్ళు అనేటువంటి ఎస్టాబ్లిష్ కూడా అవుతుంది. ఏంటి సార్ అసలు జగన్ పర్యటనకు సంబంధించి ఏం చెప్తారు? ప్రమోట్ చేసుకుంటూ పోతుంటారు. జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చినా కానీ 40% అయితే వచ్చింది కదా. 11 కేసెస్ ఉన్నాయి. 1,00,000 కోట్లు అన్నారు. కాదన్న సంగతి జేడీ లక్ష్మీనారాయణ గారు చెప్పేశారు. అయిపోయింది. ఇంక అప్పటి నుంచి అండం మానేశారు. హైటెక్ సిటీ నేనే కట్టా అన్నారు. నాలాంటి వాళ్ళు చెప్పారు, అండం మానేశారు. నీ ఇలాగే ఉంటాయప్ప, ఏమీ చేయలేరు. ఎన్ని కాదు అన్నారు. నేను ఒక్క విషయం అడుగుతాను, ఈ ప్రజల విజ్ఞప్తి కుదిరేద్దాం. ఎలక్షన్ని మళ్ళీ పెట్టమను, క్యాబినెట్ని రద్దు చేసి ఒక్క 3-4 నెలల్లో ఎలక్షన్ పెట్టమను.
వీళ్ళు మేనిఫెస్టో ఇస్తారు, వాళ్ళు మేనిఫెస్టో ఇస్తారు, బీజేపీ వాళ్ళు ఇస్తారు, సిపిఐ వాళ్ళు ఇస్తారు, కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారు, షర్మిలా ఇస్తారు, అందరు ఇస్తారు. ప్రజల నిర్ణయం ఎట్లుంటుందో చూడు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు కాదు, బ్యాలెట్ పేపర్లు పెట్టు, తెలిసిపోతుంది నీకు. ఓకే, చూడు ఏం జరుగుతుందో. కాకపోతే ఇంకో 2 ఏళ్ళు రావాలి. జగన్మోహన్ రెడ్డికి 100 సీట్లు తగ్గకుండా వస్తాయి. ఇప్పటికి కూడా నాకు క్రేజ్ ఎక్కడ పోలేదు. కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు చెప్పింది ఏది చేయడు, జగన్మోహన్ రెడ్డి చెప్పింది అంటే చాలా వరకు నెరవేర్చాడు. రాజకీయ నాయకులు ఇటైనా అటైనా సరే కాస్త సంపాదించుకోవడం అనేది మామూలు, ఇది ప్రజలందరూ తెలుసు. 4,000 రూపాయలు డబ్బులు తీసుకొని ఓటేడాను నువ్వు సిద్ధపడ్డావంటే కడుపు కారంగా తిన్నావు, గడి తింటున్నావు. నువ్వు ఏంటరా వాళ్ళ తాతల తడు ఆస్తులు అమ్ముకొని వచ్చి నీకు 4,000 రూపాయలు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటారా? సంపాదించుకున్నా నేను 25 కోట్లు పెడితే కానీ నేను ఎమ్మెల్యేని కావట్లా, 100 కోట్లు పెడితే కానీ ఎంపీని కావట్లా. యాడ్ నుంచి తెచ్చి పెట్టాలి నీ డబ్బులు? తప్పు ఎవరిది? నీది తప్పు. క్వార్టర్ బాటిల్ తీసుకున్నావు, నువ్వు బిర్యానీ తిన్నావు, ట్రాక్టర్ ఎక్కావు, తిరిగావు, 4,000 రూపాయలు డబ్బులు తీసుకున్నావు. నీ బాబు కూడా సొమ్మేమో నా దగ్గర పెట్టివా? కడుపు కరం తిన్నావు, గడి తింటావు. నువ్వు ఎందుకు చేసావు పని? వాళ్ళు అదే పని, వీళ్ళు అదే పని. 2004వ సంవత్సరం నుంచి చెప్తున్నాను నేను ఈ సంగతి, నా అనుభవంతో చెప్తున్నాను నేను. అప్పుడు ఇంత లేదులే, అప్పుడు ఏంటంటే 500, 600 ఉండేది. అది కూడాను ఆ పర్టికులర్ గ్రూప్కి సంబంధించిన నాయకుడు ఎవడైతే ఉంటాడో వాళ్ళ దగ్గర 100 ఓట్లు ఉన్నాయని చెప్పనితే వాడికి 10,000, 25,000 ఇచ్చింది కానీ బాబు అనేవాడు. ఇప్పుడు ఏదైనా బహిరంగ వేలం అయిపోయింది, ఆక్షన్ చేసినట్టు అయిపోయింది అనమాట. కానీ రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఈ దరిద్రం తీసుకొచ్చింది ఎవరైనా? చంద్రబాబు నాయుడు. అంతకుముందు లేదు. ఇప్పుడు నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయం చూస్తాను కదా. అదే సార్, మా బాబాలు, బాబాయిలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ నిలబడ్డారు. అదే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారే ఇలాంటి పనులు చేస్తారు, ఆయనే ఇటువంటి దానికి ఆజ్యం పోశారని చెప్తున్నారు. బాగానే ఉంది. కానీ రీసెంట్గా 2024 ఎలక్షన్స్లో ఏ పార్టీ ఎంతెంత ఖర్చు పెట్టింది అనే దానికి సంబంధించి కొన్ని లెక్కలు వచ్చాయి. ఏడీఆర్ వాళ్ళు ఇచ్చింటారు, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు. దాంట్లో టీడీపీ పార్టీ 34 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందంట. దాని పక్కన 2 సున్నాలు పెట్టుకో. మనం ఎలా పెట్టుకుంటాం సార్? మరి జోకులు ఎత్తావేది నాకు అర్థం కాదు. అమెరికా నుంచి ఒక ఆయన వచ్చాడు తెలుసా నీకు? ఎవరు? పెమ్మసాని కాదు, ఆయన పేరేదో ఉంది, వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు, జయరామ్ గారు, కోమటి జయరామ్. ఒకప్పుడు నాకు ఆయన క్లయింట్, నెట్ టెక్నిక్స్ అని ఒక కంపెనీ రాజభవన్ రోడ్ లో ఉన్నప్పుడు నాకు లెట్ మీ కంప్లీట్ సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆయన ఏం చెప్పాడు? ఆయన 3-4 లక్షలు మొఖాన పారేయండి, అవసరమైతే ఓట్లు కొనండి అని చెప్పాడా లేదా? ఆయన తానాకి సెక్రటరీగా ప్రెసిడెంట్ గా చేశాడు, అమెరికా వెళ్ళాడు, డబ్బులు సంపాదించుకున్నాడు, సంవత్సరం బాగానే ఉంది. ఆ తానా వాళ్ళ మీద ఇప్పుడు అమెరికన్ సిబిఐ అంటే ఇండియాలో సిబిఐ అనుకో, అమెరికన్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ కల్ప్రిట్స్. ఆయనే వచ్చి డబ్బులు పారేయండి, ఓట్లు కొనండి అని చెప్తుంది. ఇంకేం కావాలి నీకు అంతకంటే? చెప్పులే, ప్రజలకు కూడా తెలియాలిగా ఈ సంగతులు. కరెక్ట్, ఇవన్నీ ఆల్రెడీ ప్రజలు విన్నారు, ప్రజలు చూశారు, వాళ్ళకి కూడా చాలా వరకు తెలుసు. కానీ రీసెంట్ గా వచ్చింది, ఎన్నికల్లో అత్యధికంగా ఖర్చు చేసిన పార్టీల్లో వైకాపాది 3% 3 స్థానం. అత్యంత లీస్ట్ ఖర్చు పెట్టింది తెదేపా అంట, 34.25 కోట్లు. దాని పక్కన 2 సున్నాలు పెట్టుకొని నేనే చెప్తున్నా. 371 కోట్ల కుంభకోణంలో 27 కోట్లు టీడీపీకి వచ్చాయి అన్న సంగతి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. టీడీపీకి సంగతి సంబంధం, తెలుగుదేశం పార్టీకి ఆడిటర్ అంటే ఒకడు ఉంటాడుగా. ఆడిటర్ ఎవరు? జేవి వెంకటేశ్వరులు, నాకు మంచి మిత్రుడు ఆయన. ఓకే, నీకేం కావాలి అందుకంతే? బయటికి నువ్వు అడిగినప్పుడు చెప్పకపోయినా కానీ నాకు ఆయన మంచి మిత్రుడే కాబట్టి అడిగినప్పుడు చెప్తాడా లేదా? మరి ఆయనే ఒప్పుకున్నాడు. రాజకీయం అంతా ఇలాగే ఉంటుంది నాకు వచ్చిన. ఈజ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. మరి ఇంకా అందుకంటే ఏం కావాలి? ఓకే, ఇంతకుముందు టీడీపీలో చంద్రబాబు నాయుడు దగ్గర మినిస్టర్గా పనిచేసిన ఆయన అబ్బాయి ఉండాలి. వాట్ ఈస్ నేమ్? మరి ఈ మధ్య నాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా చెప్పాడు, ఈ 99 పైసలకి ఎకరం సంగతి సంవత్సరాల గురించి ఆయన కూడా చెప్పాడు. అట్టెత్తుగా పనికి మాకు ఎకనామిక్ వడ్డే శోభనాథ్ కాట్రగడ్డ ప్రసన్న గారు ఉన్నారు, ఆమె కూడా టీడీపీ తరఫున ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. దాని తర్వాత కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. సంగతి సమాచారము మా ఫ్యామిలీకి, ఆ ఫ్యామిలీకి కాట్రగడ్డ ప్రసన్న గారికి నాన్నగారు, తాతలు, గీతలు అందరూ తెలిసిన వాడే మా ఫ్యామిలీకి. ఇప్పుడు నువ్వు కాట్రగడ్డ ప్రసన్ని ఒక్కసారి నీ టీవీ స్టూడియోకి పిలిపించాడు, ఏం చెప్పుకో చూద్దాం చంద్రబాబు నాయుడు గురించి.
మోతుపల్లి నరసింహను పిలిపించాడు, ఏం చెప్తాడు? వీళ్ళిద్దరు కాదు, ఇంకొకడు ఉన్నాడు నా క్లాస్మేట్ ఒకడు, అరవింద్ కుమార్ గౌడ్ అని, వాడు కూడా టీడీపీ తరఫున పోటీ చేశాడు, పాపం ఓడిపోయాడు. తెలియదు డిఫరెంట్. అట్లాంటి వాళ్ళు పిలిచి నువ్వు ఇంటర్వ్యూ చేశాడు, చెప్తారు వాళ్ళు ఏంటో. లేదు నువ్వే యాంకర్వి, మమ్మల్ని ఇద్దరు డిబేట్కి పిలిచి చెప్పు, మోతుపల్లి నరసింహ ఏం చెప్తాడు, కాట్రగడ్డ ప్రసూన్ గారు ఏం చెప్తారు, నేనేం చెప్తాను, అన్నీ కూడా ప్రజలకు తెలుస్తాయి. బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు 100% నమ్మరు. ఓకే, పవన్ కళ్యాణ్ దువ్వుతారు. ఏం జరుగుతుందో చూడాలి. ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ నా జాతకం చెప్పించుకోవాలి. రైట్ గురుజీ. 6 ప్యాక్ లేదు, పాలు లేదు, పచ్చి లేదు, మర్చిపోయాయని జరిగాయి కావచ్చు, వచ్చే కావచ్చు. ఎందుకు అవసరం? నెక్స్ట్. ఎస్, థ్యాంక్ యూ గురుజీ. ఇదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మౌనానికి సంబంధించి ఆయన వెనుకున్నటువంటి అనేక కారణాలు ఈరోజు నాగార్జున రెడ్డి గారు మనతో పంచుకోవడం జరిగింది. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి మేరా మీడియా.